అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. మనతో పాటు పీడీఎఫ్ ఎమ్మెల్సీ వెంకటేశ్వరరావు ఉన్నారు. ఇప్పటికే ఉపాధ్యాయులంతా కూడా సిపిఎస్ రద్దు కోరుతూ వాళ్ళంతా ఆందోళన చేస్తున్నారు. అయితే ప్రభుత్వం మళ్ళీ అప్రెంటిస్ విధానాన్ని తీసుకొచ్చింది. దీని మీద ఉపాధ్యాయ సంఘాల ఆందోళనకైతే పూనుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఐవీతో మాట్లాడదాం. సార్, ఎలా చూస్తారంటే మీరేమో సిపిఎస్ రద్దు కోరుతున్నారు, కానీ ప్రభుత్వం అప్రెంటిస్ విధానాన్ని తీసుకొచ్చిన పరిస్థితి ఎలా చూస్తారు? మేమేమో సిపిఎస్ రద్దు చేయమని చెప్పి కోరుతుంటే, రద్దు చేసినటువంటి అప్రెంటిస్ విధానాన్ని మళ్ళీ తిరిగి పునరుద్ధరించేటువంటి పాలకుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. చాలా దుర్మార్గమైనటువంటి ఆలోచన. 5 ఏళ్ల పాటు ఏ ఒక్క డిఎస్సిని వేయకుండా ఇప్పుడు 6100 పోస్టులు అని చెప్పి దానికి ఆడ కుదించి మళ్ళా దానికి అప్రెంటిస్ విధానం తోడు చేయడం అంటే ఇంత దుర్మార్గమైనటువంటి ప్రభుత్వాన్ని గతంలో ఎన్నడూ చూడలేదు. ఈ అప్రెంటిస్ విధానం 1994లో నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క డిఎస్సి వేయకుండా 89 నుంచి 94 వరకు ఈ అప్రెంటిస్ విధానం తీసుకొచ్చింది. అప్పటి నుంచి 15 ఏళ్ల పాటు పోరాటం చేశాం. సిఎస్ రావు కమిషన్ ద్వారా సిఫారసు చేయించుకున్నాం. ఆ రోజు పీడీఎఫ్ ఎమ్మెల్సీ సుక్కా రామయ్య ఆధ్వర్యంలో మీరు దీనికి సిఫారసు చేయాలి అని అంటే ఆయన సిఫారసు చేసిండు. దెబ్బలాడి 2011లో నాడు కిరణ్ కుమార్ రెడ్డి టైంలో దీన్ని అప్రెంటిస్ విధానం రద్దు చేసుకున్నటువంటి దాన్ని 5 ఏళ్ల పాటు ఏ ఒక్క డిఎస్సి కూడా దాన్ని తిరిగి పునరుద్ధరిస్తానని అంటే ఇంతకంటే దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం మరొకటి ఉండదు. అందుకనే దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఉపాధ్యాయ ఉద్యోగం కానీ ఉద్యోగార్థులు కానీ దీన్ని వ్యతిరేకిస్తామని చెప్పి ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. లేకుంటే తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుంది కాబట్టి దీనికి రాజకీయంగానే సమాధానం చెప్తామని చెప్పి ఈ 5 ఏళ్ల కాలంలో ఉపాధ్యాయులకి, ఉద్యోగులకి, పెన్షన్లకి ఏ ఒక్క మేలు చేయకపోయినప్పటికి కూడా ఇలాంటి దుర్మార్గమైనటువంటి చట్టాలు తీసుకురావడం అనేది తీవ్రంగా ఖండిస్తున్నాం. దీని వ్యతిరేకంగా ఉద్యమిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. సిపిఎస్ రద్దు కోరుతూ ఓపీఎస్ అమలుకి మేనిఫెస్టోలో పెట్టాలంటూ ఒక సభను కూడా రాజమండ్రిలో పెట్టారు. అయితే ప్రధాన రాజకీయ పార్టీలు ఏవి కూడా హాజరు కాకపోవడానికి మీరు ఎలా చూస్తారు? అంటే ఇప్పుడు విషయం ఏంటంటే, ఈ ప్రధాన రాజకీయ పార్టీలు అంటే వైసీపీ కావచ్చు, టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు, వీళ్ళందరూ కలిసే అంటే జనసేన అప్పటికి ఎమర్జీ కాకపోవచ్చు, కానీ వీళ్ళందరూ పార్లమెంట్లో ఉన్నారు. పార్లమెంట్లో ఉండి వీళ్ళందరూ జాతీయ పార్టీలతో పాటు కాంగ్రెస్, బీజేపీతో పాటు ఈ వైసీపీ పార్టీ కూడా అప్పటికే ఎమర్జీ అయింది. పిఎఫ్ఆర్డీఏ బిల్లులో వీళ్ళు కూడా ఓటేసి బలపరిచారు. కానీ 2018లో ప్రతిపక్ష నాయకుడి హోదాలో ఈ నినాదం ఎత్తుకుంటే, ఈ నినాదం మేనిఫెస్టోలో పెడితే మాకు ఓట్లు పడతాయని చెప్పి ఆ నినాదం రాజకీయంగా పెట్టి ఓట్లు వేసుకుని ఒడ్డెక్కి ఈ 4.5 ఏళ్ళు సాగదీసి చివరికి ఇది మేము చేయలేము, మడమ తిప్పేసి, మాట తప్పేసి, దగా చేసి, మోసం చేసి ఆ రకంగా మేము జీపీఎస్ తీసుకొస్తామనేటువంటి పద్ధతిలో చెప్తున్నాడు. అందువల్ల వీళ్ళకి ఏమీ కూడా ఉద్యోగులకి పెన్షన్ ఒక హక్కని దాన్ని వాళ్ళకి ఇవ్వాలని, దానికి రక్షణ కల్పించాలని ఉద్దేశం లేదు. కేవలం ఎన్నికల ప్రయోజనం కోసం ఈ రకమైనటువంటి వ్యవహారాన్ని చేస్తున్నటువంటి పరిస్థితి. అయినా ఈవేళ దేశంలో తీసుకొచ్చినటువంటి వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళే దీన్ని వ్యతిరేకించి మళ్ళీ యూటర్న్ తీసుకుని ఓపీఎస్లోకి వచ్చారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా రకమైనటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇది ఒక తీవ్రమైనటువంటి ఉద్యోగ వ్యతిరేక వైఖరి నిర్ణయం కాబట్టి అని అంటున్నప్పటికీ కూడా ఈ పాలకులు స్పందించకపోవడం, ఆ సమావేశానికి వస్తే ఏం చెప్పాలో ఇప్పటికే మనం మాట ఇచ్చి మాట తెప్పాం, ఇప్పుడు మళ్ళీ వెళ్ళి చెబితే జనం ఏమంటారంటే పద్ధతిలో వీళ్ళకి మొహం చెల్లలేదా, లేకుంటే వ్యవహారం దీన్ని పరిష్కరించడానికి ఇష్టం లేదో ఈ రకమైన పద్ధతిలో వాళ్ళు మొహం చాటేసినటువంటి పరిస్థితి. ఎప్పటికైనా మీ వైఖరి మార్చుకోకపోతే ఈ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు తగిన సమాధానం చెప్తారు, గుణపాఠం చెప్తారు. ఇప్పటికే మీరు అల్టిమేటం జారీ చేశారు, స్పష్టమైన హామీ ఇవ్వాలంటే సబ్మిట్టారు, కానీ ఎవరు రాలేదు. ఇప్పుడు ఎటువంటి కార్యాచరణకి వెళ్ళబోతున్నారు ఉపాధ్యాయులుగా? అంటే ఇప్పటికే యూటీఎఫ్ తరఫున కార్యాచరణ ప్రకటించింది. అయితే నేను ఇక్కడ విషయం ఏంటంటే, 4 జేఏసీలుగా ఉన్నటువంటి పొజిషన్లో ఉన్న నాయకులు ఎవరైతే ఉన్నారో జీపీఎస్ను స్వాగతించేశారు. వాళ్ళేమో ప్రభుత్వ పంచన చేరిపోయారు. అందువల్ల ఇప్పుడు వాళ్ళు అడిగే పరిస్థితులు లేవు. కనీసం ఉపాధ్యాయ ఉద్యమం తరఫున యూటీఎఫ్ కానీ, ఐక్య ఉద్యమం కానీ మరి తీవ్రమైనటువంటి పద్ధతిలో దీన్ని ఒక బిల్డప్ చేసి ఆ రకమైనటువంటి పోరాటాన్ని ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఆ రకమైన గుణపాఠాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి నేను భావిస్తున్నాను. ఇది చెప్తున్నారు. ఖచ్చితంగా రాజకీయ పార్టీలు సిపిఎస్ రద్దును కోరుతూ ఓపీఎస్ అమలు చేయాలంటే, తీర్మానం చేయాలంటే వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. అయితే సిపిఎస్ రద్దు కోరుతుంటే సిపిఎస్ కాకుండా ఆల్రెడీ రద్దు అయిపోయి అమల్లో ఉన్న అప్రెంటిస్ విధానాన్ని మళ్ళీ తీసుకొని తిరిగి రావడం తీవ్రంగా ఖండిస్తున్నాము. ఖచ్చితంగా దీనికి ప్రతిఘటన ఉంటుందంటూ ప్రభుత్వాన్ని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఐవి కెమెరా పర్సన్ నానితో కలిసి సురేంద్ర టీవీ, విజయవాడ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.